రికార్డింగ్ నెంబర్ 8 భాగవత వివరణము అని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కృష్ణుడు ద్వారకా నగరం రావటం అనే సన్నివేశం ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళటం, పాండవులకు సహాయం చేయటం, మళ్ళీ వెనక్కి ద్వారకకి రావటం అనేది కొన్నిసార్లు జరిగినా కూడా ఒకసారి మాత్రం చాలా ఎక్కువ కాలం హస్తినాపురంలో ఉండాల్సి వస్తుంది. తర్వాత వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత అంతఃపురానికి వెళ్ళి అంతఃపుర కాంతలందరినీ చూడాలి అని బయలుదేరుతాడు. అంతఃపుర కాంతలు అంటే అంతఃపురము అనగానే ఆడవాళ్ళు రాణులు ఉండేటటువంటి చోటు అంతఃపురం అంటే. వాళ్ళందరినీ చూడాలని వెళ్తాడు. ఇన్నాళ్ళు అయింది ఊరి నుంచి వచ్చానని వెళ్తే ఇక్కడ ఈ సింబాలిజం చెప్తూ ఉన్నారనమాట. అంతఃపురము అనే మాటకి లోపలగా ఉండేది అని అర్థము. అంతరంగమునకు సింబాలిజం అన్నమాట. ఇది అంతరంగం అంటే మన లోపల, మన అంతరంగం, మన మనస్సు, మన హృదయానికి ఇది సింబాలిజం. ఆ హృదయంలో ఏముంటుంది? హృదయం అంటే గుండె కాదు. ఈ హృదయము అనే మాట మన వాళ్ళు ఏం చెప్తారంటే, మన వాళ్ళు అంటే స్పిరిచువల్గా తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దలు, ఎడం వైపు గుండె ఫిజికల్ హార్ట్ ఉంటుంది. సెంటర్ నుంచి తీసుకుంటే కొద్దిగా కుడివైపు హృదయము అనేటటువంటి హృదయ కుహరము అంటారు. హృదయం అనేటటువంటి చోటు కొంచెం ఒక బొటన వేలంత చోటు ఉంటుంది అని చెప్పి చెప్తారు. అక్కడ గుహేశుడు అనబడేటటువంటి దీపం ఒక వెలుగుతూ ఉంటుంది, లేదా పద్మం ఉంటుంది అక్కడ, ఇట్లా చెప్తారు. ఆ హృదయంలో లోపలగా ఉన్నటువంటి హృదయంలో ఏముంటుంది అంటే భగవంతుడితో జీవుడు ప్రేమ అనే మధురమైన సంబంధాన్ని కలిగి ఉంటాడట. హృదయంలో అంతరంగములో అంతఃపురములో దేవుడంటే జీవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అనే మధురమైన సంబంధాన్ని కలిగి ఆ హృదయంలో నివసిస్తూ ఉంటాడన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి భగవంతుడితో ప్రేమ అనే మధుర సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి జీవులందరూ కూడా భగవంతుడికి భార్యలు అని సింబాలిక్గా చెప్పారు ఇక్కడ. లేకపోతే మనకు కూడా 16,108 మంది భార్యల్ని ఒకడెవడైనా కూడా మానవుడు కావచ్చు, దేవుడు కావచ్చు, గొప్పగా అట్లా చెప్పుకొని పుస్తకాల్లో ప్రింట్ చేయవలసిన అవసరం లేదు. దానివల్ల ఏమిటి ఉపదేశం చేస్తున్నారు మనకి వాళ్ళు అని మనము ఆలోచించుకోవచ్చు. ఇంతమంది జీవులు ఒక్కడే దేవుడు అనేటటువంటి మాట కోసమే ఇట్లా రాశారు. ఈ 16,108 అనే సంఖ్య కూడా, ఈ నెంబర్ కూడా సింబాలిజమే. ఒక్కొక్కటి ఏది ఏమిటో చెప్తారు మనకి. అంటే ఏమిటంటే ఈ సంఖ్య 16,108 అనేటటువంటిది హృదయం చుట్టూను జీవుడు దేహం నిర్మాణం చేసుకోవడానికి సంకేతం. అంటే ఆ హృదయం చుట్టూతా జీవుడి దేహం, శరీరం ఉంటుంది. ఆ శరీరం తయారవడానికి ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కూడా కావాలి. ఏం కావాలంటే 16 కళలు కావాలిట. 16 ఏమో కళలు, 1000 భగవంతుడి శీర్షములు అంటే భగవంతుడి శిరస్సులు. సహస్ర శీర్షాహ పురుష అని మనకి పురుష సూక్తంలో 1000 శీర్షములు ఉన్నాయి భగవంతుడికి అని చెప్తారు. 100 దానిలో దశాంశము లేక దశాంగుళత్వము, దశాంగుళత్వం అనేటటువంటిది కూడా ఉన్నది. దీన్ని శతమానం అని జీవాంశ అని వివరిస్తారు. 8 మంది వసువులు అనబడే ద్రవ్య నిర్మాణ శక్తులు, మ్యాటర్ని తయారు చేసేవాళ్ళు, వీళ్ళనే 8 మంది, 8 ప్రకృతులు అని కూడా అంటారు. అందులో 8వది దేవుణ్ణి జీవునిలాగా కప్పిపుచ్చటానికి దేహధారణం చేయిస్తుంది. దేవుడే జీవుడైపోయి శరీరం ధరించి కిందకి రావటం అనేటటువంటిది 8వ వసువుల్లో వాడనమాట చేయిస్తాడు ఈ పని. కాబట్టి 8వ గర్భంలో దేవుడు కృష్ణుడిలాగా రావటం, జీవుడు భీష్ముడిలాగా రావటం, 8 మందిలో భూమి మీద జీవించే వాళ్ళు వాళ్ళిద్దరే అని, వాళ్ళేనని, అంతకుముందు పుట్టిన వాళ్ళు జీవస్థితి పొందరని, అంతకుముందు పుట్టిన భీష్ముడికి ముందు పుట్టిన వాళ్ళందరినీ గంగాదేవి నీళ్ళల్లో కలిపేసింది కదా. కథలన్నీ వివరంగా వస్తాయి. ఇక్కడ ఊరికే బ్రీఫ్గా చెప్తూ ఉన్నారు ముందర. అంతకుముందు పుట్టిన వాళ్ళు జీవస్థితి పొందరు, చనిపోతారు.
కృష్ణుని భీష్ముని జన్మ వృత్తాంతాల్లో వివరించబడింది. కృష్ణుడికి ముందర పుట్టిన వాళ్ళందరూ కూడా పోయారు, భీష్ముడికి ముందర పుట్టిన వాళ్ళందరూ కూడా పోయారు. అలా దీని వివరాలన్నీ కూడా చక్కగా ఆ కథలు వచ్చినప్పుడు వివరంగా వస్తాయి మనకి. ఇన్నిటితో కూడి ఉన్న పట్టణమే ద్వారక. ద్వారక అంటే శరీరం అని కూడా చెప్పుకున్నాం ముందరే. ఆ ద్వారక ఎలా ఉంటుంది? జీవుడి అహంకారం చుట్టూ చేరే పంచేంద్రియాలు. జీవుడు అహంకారము అనగానే, అహంకారము అంటే జీవుడు అనబడేవాడు ఇది నేను అని అనుకుంటాడు, అదే అహంకారం. అంతేగాని మనం అనుకునే తెలుగులో అహంకార పూరితుడు వాడు, చాలా అహంకారం వాడికి అనే అర్థం కాదు ఇక్కడ. అహం అంటే నేను అనుకుంటూ ఉండేవాడే అహంకారుడు, అహంకారం ఉన్నవాడు. నేనని మాటిమాటికి తనను తను సపరేట్ చేసుకొని నా పేరు ఫలానా, నేనది అని తనను తాను విడిపరుచుకున్నవాడు. ఆ నేనే అహంకారం అన్నమాట. ఆ అహంకారం చుట్టూతా ఎన్నో కావాలి. నేను అని ఒక చుక్క పుట్టగానే దాని చుట్టూతా కూడా 5 సెన్సెస్, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్న పట్టణం, దాని పేరు హస్తినాపురము అన్నారు. ఆ పట్టణమే హస్తినాపురము. అంటే దైవాంశ చుట్టూతా జరిగే దైవ సంకల్పమైన శరీరము. దైవాంశ చుట్టూతా అంటే లోపల హృదయంలో పరమాత్మ ఉంటే చుట్టూతా దేహం, శరీరం నిర్మించబడుతోంది. దానికి కావాల్సినవన్నీ కూడా సృష్టి, దేహ నిర్మాణాది సృష్టి అంతా ద్వారకాని. అంటే ఫిజికల్ మ్యాటరు, శరీరము, జీవుడు, పంచేంద్రియాలు ఇవన్నీ కలిసి ద్వారక అని పురాణంలో సంకేతంగా చెప్తారు, సింబాలిక్గా చెబుతారు. అందులో భగవంతుడిని ఆశ్రయించుకుని ఉన్న 16,108 శక్తుల్ని అతని భార్యల్లాగా చెప్తారు. ఇందులో 2 ముఖ్యమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి అంటున్నారు. ఏంటంటే, లక్ష్మీదేవి సహజ స్వభావం చెంచల. ఆవిడ ఒక చోట ఉండే స్త్రీ కాదు. అటువంటి చెంచల అయిన స్త్రీ కూడా ఈ పురుషుడి యందు, ఈ పురుషోత్తముడి యందు స్థిరంగా ఉన్నది. అంతేకాకుండా ఈ పరమపురుషుడికి ఇంకా ఏమిటి లక్షణాలు, ఈ దేవుడు అనేటటువంటి హృదయనాథుడికి ఇంకా ఏమిటి లక్షణాలంటే, మన్మధుణ్ణే భస్మం చేసిన శివుణ్ణి కూడా మోహపెట్టగలిగినంతటి శక్తి గలవాడు ఈ పురుషుడు అన్నమాట. మొట్టమొదట చెప్పినటువంటి లక్ష్మీదేవి గురించి వివరం చెప్తూ ఉన్నారు ఇక్కడ. మొదటి అంశంలో గుణాత్మకమైన ప్రకృతి అంటే లక్షణాలన్నీ కనపడతాయి మనకి, గుణాలన్నీ ఉంటాయి. అటువంటి ప్రకృతి భగవంతుణ్ణి ఆశ్రయించి దేహరూపాలతో అన్ని దేహాలు ఆవిడవే సృష్టిగా స్థితి చెంది ఉంటుంది. భగవంతుడిని ఆశ్రయించే ఉంటుంది. అన్ని దేహాల్లో అన్ని రూపాలుగాను ఆ తల్లి ఉంటుంది. ఆయన ఉన్న చోట ఆవిడే ఉండి తీరుతుంది అని చెప్పారు. రెండో అంశం ఏంటంటే, సృష్టి అశాశ్వతం అయినా కూడా సృష్టి వస్తూ పోతూ ఉండటం దాని నేచరు. పరమపురుషుడి లీలగా శాశ్వత రూపంలోనే ఉంటుంది. నిత్య నూతనత్వం, ఎవర్ గ్రీన్గా అనే లక్షణం ఎప్పుడు ఉంటుంది అనేటట్టు, మారుతూన్నా ఎప్పుడు ఉంటుంది అనే నూతనత్వాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. భగవంతుడు సృష్టిలో జీవుల రూపంలో విహరిస్తూ ఉంటాడు. జీవుణ్ణి చూసినప్పుడు, ఒక మనిషి ఇంకో మనిషిని చూసినప్పుడు లోక సామాన్యుడు అని అనుకొని అజ్ఞానంలో పడతాడు. ఫస్ట్ స్టెప్ చెప్పేశారు ఇక్కడ. భగవంతుడు ఏం చేస్తాడు? సృష్టిలో జీవుల రూపంలోనే విహరిస్తూ ఉంటాడు. ఆయనేం విడిగా ఎక్కడో వెళ్ళి సింహాసనం వేసుకొని దక్కోలేదు. ఆయన జీవుల రూపంలో విహరిస్తూ ఉంటే జీవుణ్ణి చూసి లోక సామాన్యుడా, అవతలివాడంటే మనకి ఎప్పుడు లెక్కలేదు కదా, వాడేదో చాలా గ్రేట్ అని కొంచెం ప్రూవ్ అయితే కొంచెం మనకేమన్నా దానివల్ల ఉపయోగం ఉంటుందంటే అప్పుడు కేర్ చేస్తాం, కానీ లేకపోతే మనకు అసలు లెక్కే ఉండదు కదా. అంటే కారణాలు కావాలి మనం ఎవరినైనా గౌరవించాలంటే. అందుకని ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నారు, జీవుణ్ణి చూసి సామాన్యుడు అని తలిచాడంటే అజ్ఞానంలో పడేది ఎవరు? తానే అజ్ఞానంలో పడతాడు. జీవుడిలో ఉన్న దేవుణ్ణి చూసినప్పుడు వెంటనే అర్థమైపోతుంది, ఈ సృష్టి అంటదు అతనికి అని తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ సృష్టి ఇంకా వాడికి అంటది, హీ హ్యాస్ గాట్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. వాడికి ప్రాబ్లం లేదు జీవితంలో. ఈ తెలివి వల్ల తాను దేవుడైపోతాడు, తనకి సృష్టి అంటదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరస్సు అనే అస్త్రం వల్ల
ఉత్తర గర్భంలో ఉన్న శిశువు బాధపడ్డది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే పాపం ఆవిడ కడుపులో ఉన్నటువంటి ఉత్తర అనేటటువంటి అభిమన్యుడి భార్యకి లోపల ఉన్న శిశువు పసివాడు బాధపడ్డాడు. వెంటనే ఆయన స్మరణలో భగవంతుణ్ణి స్మరించాడు. స్మరణలోకి వచ్చేసాడు భగవంతుడు. అంటే ఆ పిల్లవాడు పుట్టుకతోనే ఎవరి వంశం వాడిది, మరి ఆ దైవాన్ని నమ్ముకొన్నటువంటి వాడనమాట. ఆ స్మరణలో భగవంతుడే వచ్చేసాడు. ఆ భగవంతుడు ఎప్పుడైతే స్మరణలోకి వచ్చాడో, స్మృతిలోకి వచ్చాడో, గుర్తుకొచ్చాడో, వెంటనే అతనికి భగవంతుడు వచ్చి రక్షిస్తాడనమాట. ఆ బాధ నుంచి, ఆ బ్రహ్మాస్త్రపు బాధ నుంచి రక్షిస్తాడు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం తెలియజేస్తోంది మనకి అంటే, జీవుడు గర్భస్థుడు అవ్వటం, గర్భంలో జీవుడు పడటం, అతనికి మనస్సు అనేది ఏర్పడటం. ఎందుకంటే మనస్సు లేకపోతే స్మరణ లేదు కదా. ఆ ఒక్కొక్క విషయం ఎలా క్రియేట్ అవుతోంది, సృష్టించబడుతోంది. అతనికి అప్పుడు బాధ కలుగుతుంది, మనస్సు ఏర్పడుతుంది. ఆ మనస్సుకు బాధ, ఆ అస్త్రపు బాధ కలుగుతుంది. అందులో ఉండి ఆ పిండోత్పత్తిని క్రమంగా అభివృద్ధి చేసేటటువంటి భగవంతుణ్ణి వాసుదేవతత్వముగా వ్యాఖ్యానించబడ్డాయి. ఆ కడుపులో పడ్డ పిండం ఎలా పెద్దదవుతుంది, ఆ పసిగుడ్డ ఎలా పెద్దదవుతుందంటే భగవంతుడే వాసుదేవ తత్వంలాగా దిగి వచ్చి ఆ బిడ్డని రక్షిస్తాడట. అది సింబాలిజం చెప్పారు. తల్లి ఏ బాధ కలిగినా కృష్ణుని స్మరించి ప్రార్థించటం అతనికి అలవాటైపోయింది కాబట్టి దాని ప్రభావంతోనే ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకి కూడా బాధ కలిగినప్పుడు అదే రూపము, అదే ధ్యానము అప్రయత్నంగా వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు. పిల్లలు పరమ భాగవతోత్తములుగా పుట్టాలంటే తల్లులకి విష్ణుమయ చిత్తము ఉండాలి, భగవన్మయ చిత్తము ఉండాలి. భగవంతుణ్ణి ధ్యానం చేసుకునేటటువంటి మనసు తల్లులకు ఉంటే పిల్లలు కూడా చక్కని భక్తులు అవుతారు అని, అదే కారణం అని చెప్పి ఈ ఘట్టం నిరూపిస్తుంది అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తుంది అంటున్నారు. ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళ జన్మలన్నీ కూడా ఈ అంశాన్ని మళ్ళీ మనకు చూపిస్తాయి. ఇంకా కూడా ఎవరి జన్మ వల్ల పరమధర్మ సంస్థాపనం జరగాల్సి ఉన్నదో, ఒకడెవడో పుడతాడు మహానుభావుడు, ఆ పుట్టినవాడి వల్ల ఎంతో జనానికి మేలు జరగాలి, సృష్టికి మేలు జరగవలసి ఉన్నది. అటువంటి వాడిని సురక్షితంగా రక్షించటానికి దైవాంశ ఎప్పుడూ తోడ్పడుతూనే ఉంటుంది. వాడు జన్మ స్వీకరించటానికి వాడు గర్భంలో స్థానం ఒక చుక్కగా ఏర్పడినప్పటి నుంచి దైవాంశ తోడ్పడటము సహాయం చేస్తుంది. అంటే ఈ పరీక్షిత్తు పుట్టటంగానే చెప్తూ ఉన్నారు. కడుపులో పడ్డ పసివాడిని రక్షిస్తాడు పరమాత్మ. ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది. ప్రతి చోట భగవంతుడే ఉండి ఆ లోపల ఉన్న బిడ్డని రక్షిస్తాడు అని చెప్పి చెబుతున్నారు. అది కూడా పర్టికులర్గా పరమధర్మ సంస్థాపన ఎవరి వల్ల జరగాలి అంటే ఆ పర్టికులర్ శిశువుకి తప్పకుండా ధర్మరక్షణ జరుగుతుంది, దైవరక్షణ జరుగుతుంది అంటున్నారు. అట్లాగే పరీక్షిత్ వల్ల ఎన్నో ఉపయోగాలైనవి. గోవుల్ని చంపటం అనేది ఆపిచ్చేశాడు ఆయన. అట్లాగే మ్లేచ్చుల నిరోధనము, దేవుడంటే నమ్మకం లేని వాళ్ళందరినీ కూడా దమించి ఆపి అట్టే పెట్టాడు. కలిని దమించాడు, కలిని రానివ్వలేదు. సుఖయోగి వల్ల భాగవత ధర్మాన్ని బాగా తెలియజేశాడు. సుఖయోగి వల్ల ఆయన విన్నాడు భాగవతం. ఆయన విన్నందువల్ల ఇవాళ మనం చెప్పుకోగలుగుతున్నాం. ధర్మ సంస్థాపన కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా దైవగతిలోనే ఉంటాయి, దేవుడే చేస్తాడు. అవన్నీ నిర్ణయించబడినవి ఇదివరకే. కాబట్టే పరీక్షిత్తు రక్షణమున అడుగడుగున వాసుదేవుడి సహాయం అవసరమైంది, నిరూపించబడింది కూడా అని చెబుతున్నారు. పాపపుణ్యాదుల సంఘర్షణతో పాపమేదో పుణ్యమేదోనని నానా బాధలు పడి జీవుడు జీవించి చనిపోయే సమయం వచ్చినప్పుడు మనస్సుని తను గనక సంకల్పిస్తే ఈ బంధాల నుంచి తెంపుకోగలుగుతాడు. అది కూడా పాజిబులే అని చెబుతున్నారు. ఈ తెంపుకోవటానికి కావలసిన మంచి సాధనల్లో మృత్యు ఒకటి. ఆ మృత్యు సమయంలో గనక మనం విషయం అర్థం చేసుకొని మనం విత్డ్రా చేసుకుంటే అది బెస్ట్ సాధన అవుతుంది ఈ బంధాల నుంచి బయటపడటానికి. దాన్ని సద్వినియోగపరుచుకోవటం చేతైతే పాపాత్ముడైనా సరే ఆ మృత్యు సమయంలో వాడు కొంచెం తెలివి తెచ్చుకొని దీంట్లోంచి నేను బయటపడాలి అనేటటువంటి నిర్ణయం కనుక చేసుకున్నాడంటే, ఆ నిర్ణయం చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయమే ధృతరాష్ట్రుడు అడవిలోకి వెళ్ళటం, దేహాన్ని వదిలేయటం అనేటటువంటి
ఘట్టంలో వర్ణించారు అంటున్నారు. అట్లాగే సృష్టిలోకి దిగి వచ్చిన జీవులందరూ కూడా దేహాన్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చినప్పుడు విపరీతమైన దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని, ఆ సంబంధాన్ని, తన వాళ్లతో సంబంధాన్ని తెంపుకోవటానికి చెప్పుకోలేనంత దుఃఖం వస్తుంది. దాని నుంచి తరించే మార్గం తెలివితో గ్రహించి ఉపదేశించాలి, కానీ సుఖ దుఃఖాలు ఉండకూడదు అని వేదాంత మార్గంలో కోపించి లాభం లేదు అంటున్నారు. దానికి ఒక స్కిల్ కావాలి, ఆ స్కిల్ చెప్పాలి, కానీ ఇలా కోపం తెచ్చుకోకూడదు మనం అంటున్నారు. అట్లాగే సుఖ దుఃఖాలు ఉండకూడదు అనే మాట చెప్పి ప్రయోజనం లేదు. ఆ అట్లాంటి సందర్భాల్లో దైవాన్ని తలుచుకోవాలంటే ఆ స్మరణ నిలవాలి కదా, అలవాటు కావాలి కదా. ఆ స్మరణ నిలవటానికి, దైవస్మరణ ఆ సమయంలో నిలవటానికి కావాల్సిన సులువు సూక్ష్మాల్ని ఉపదేశించటానికే నారద యుధిష్ఠిర సంవాదం చెప్పారు. ఇక్కడ తెల్లవారేటప్పటికి చెప్పకుండా వెళ్ళిపోయారు గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు మన ఇంట్లో కూడా 3 పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ప్రేమగానే చూసుకుంటున్నాము. ఎవరెట్లా ఉన్నా వాళ్ళు మనల్ని గురించి ఎట్లా అనుకున్నా మనం ప్రేమగా చూసుకుంటున్నాం. అటువంటిప్పుడు తెల్లవారేటప్పటికి వాళ్ళు 3 కనపడకపోతే మనకి ఎంత దుఃఖం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళల్లో ఒక ఆయన గుడ్డివాడు, ఆయన భార్య కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది, ఆవిడ చూడదు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వీళ్ళు 3 కలిసి 3 ముసలి వాళ్ళే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంటే మనకెంత కష్టంగా ఉంటుంది. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి వస్తుంది కదా. అటువంటి సమయంలో నారదుడు వచ్చి ఓదారుస్తాడనమాట. ఓదార్చటం అంటే ఓదార్పు మాటలు చెప్పటం కాదు, వివేకవంతమైన మాటలు ప్రస్తావిస్తాడట నారదుడు. వాటిలో మొట్టమొదటిది, ఈ విశ్వం మొత్తం కూడా, ఈ సృష్టి మొత్తం కూడా ఈశ్వరుడి ఆధీనము. నీ చేతిలో నా చేతిలో ఏమీ లేదు. నువ్వేదో ఎవరో ఏదో చేశారు అనే మాట ఇక్కడ చెల్లదు. ఒక మనిషి కాదు ఇక్కడ రెస్పాన్సిబుల్ దేనికి కూడా. ఈశ్వరుడి అధీనంలో ఒక ఆటగా జరుగుతూ ఉన్నది అది. ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు? జీవులందరినీ ఓసారి కలుపుతాడు, ఓసారి విడదీసి ఆటగా ఆడుకుంటూ ఉంటాడు. ఆయన ఎద్దులకి ముక్కుకి చిల్లు పొడిచి అందులోంచి తాడు దూర్చి పనుల్లో వాడుకుంటాం కదా మనం. అట్లాగే వాక్కు అనే తాడుతో, మాట అనే తాడుతో, పేర్లు మొదలైన ముడులు పెట్టి అనేక సంబంధాలతో దేవుడు జీవుల్ని నడిపిస్తూ ఉంటాడు. విను నాయనా ధర్మరాజా, నువ్వు దుఃఖపడటంలో అర్థం లేదు, ఇదంతా దేవుడి క్రీడ, దేవుడి ఆట ఇదంతా అని చెప్తాడు. ఇంకా 2వ నెంబర్లో పిల్లలు ఆడుకునేటప్పుడు గచ్చకాయలు ఆడుకుంటారు, చింతగింజలు ఎగరేసి ఆడుకుంటారు. ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు? వాటిని కలపటం, విడదీయటం అనేది చాలా న్యాచురల్గా ఆటలో భాగం అది. అట్లాగే బంతి ఆట ఆడుకునేటప్పుడు కూడా బంతి లాక్కోవటం, విసిరేయటం, అటు తోయటం, ఇటు తోయటం అన్నీ జరుగుతూ ఉంటాయి. బంతి కోసం పరిగెత్తేటప్పుడు వాళ్ళు ఓసారి కలుసుకుంటారు, ఓసారి విడిపోతూ ఉంటారు. అట్లాగే సమస్త జనులను, అందరూ జీవుల రూపంలో ధ్రువాలుగా ఉండి, కదిలేవాళ్ళుగా, కదలని వాళ్ళుగా, దేహాల రూపంలో చలనములుగా క్రీడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆటే. కొన్ని జీవులు కదలకుండా, కొన్ని జీవులు ధ్రువాలుగా ఉండి, కొన్ని జీవులు చలములుగా ఉంటేనే ఈ ఆట జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇంకా 3వ నెంబర్లో నాయన విను ధర్మరాజా, 2 కొండ చిలువ చేత మింగబడుతూ ఉన్నారు. ఇద్దరిని 2 కొండ చిలువలు మింగుతున్నాయి. మింగేటప్పుడు ఒకడినొకడు ఇక్కడ ఎలా రక్షిస్తాడు, ఒకడినొకడు ఎలా బయటికి లాగగలుగుతాడు? 2 సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ది సేమ్ బోట్ అంటాం కదా మనం. ఒకడినొకళ్ళు సహాయం చేసుకునే పరిస్థితిలో లేరు. అదే రకంగా కాలము, కర్మము, గుణములు అనే వాటి చేత మింగబడే, అనుక్షణము మింగబడుతూ ఉన్న శరీరాలు ఇంకొకరిని రక్షించలేవు. మన పరిస్థితి ఏమిటో ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాలము, కర్మము, గుణములు అనేవి అనుక్షణం మనల్ని మింగేస్తూ ఉంటే ఒకళ్ళని రక్షించే మాట ఏమిటి? అయ్యో ఇంకొకరి గురించి వాపోయే మాట ఏమిటి? ధర్మరాజా, అది నీకు వివేకంగా అనిపిస్తోందా? నువ్వు కాస్త కళ్ళు తెరిచి సృష్టి చూస్తే 4వ నెంబర్లో చెబుతూ ఉన్నారు. ఈ సృష్టిని చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. చేతులున్న మనుషులకి చేతులు లేని జంతువులు ఆహారం అయిపోతున్నాయి. కాళ్ళు గల జంతువులకి కాళ్ళు లేని వృక్షాలు, చెట్లు ఆహారం అవుతున్నాయి. పెద్ద జంతువుల్ని పెద్ద జంతువులు చిన్న జంతువుల్ని తిని బతుకుతూ ఉన్నాయి. జీవికి జీవియే జీవనోపాధి. వాడు ఒక జీవి బతకాలంటే ఇంకో జీవిని తినాలి అనే సిస్టంలోనే వెళ్ళిపోతుంది అందరి జీవితాలు. ఇన్ని రూపాల్లో అనుభవించేవాడు, అనుభవించబడేవాడుగా
లోపల బయట అనే భేదంతో ఈశ్వరుడు రకరకాలుగా క్రీడిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, లీల చూపిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. అందులో అన్ని రూపాల్లో ఒకడు నా తల్లిదండ్రులు ఏమైనారో అని దుఃఖించి ఏమన్నా లాభం ఉందా? అన్నిట్లోనూ కాలస్వరూపమైన విష్ణువుని స్మరిస్తూ ఆ వ్యాకులత్వం నుంచి, బాధ నుంచి తొలగి పక్కకి వెళ్ళాలి నాయనా. నువ్వు తెలుసుకో ధర్మరాజా, మనం చేయవలసింది ఏంటంటే కాలస్వరూపుడైన విష్ణువుని, అన్నిటి యందు ఆ విష్ణువే ఉన్నాడు అనే స్మరణతో దిగులు లేకుండా జీవించటం నేర్చుకోవాలి. ఇంకా కూడా నారదుల వారు జరగబోయే విషయం చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే, మీ తల్లిదండ్రులైన ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా యోగాగ్నిలో దేహాల్ని వదిలేస్తారు, విదురుడేమో తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో అనేక అపశకునాలు కనపడినాయట. ఆ అపశకునాలు కనపడంగానే ఇంకా దిగులు పడ్డాడు ధర్మరాజు. పడగానే అర్జునుడు ద్వారక నుంచి వచ్చాడు అని తెలిసింది. వచ్చి అన్నయ్యని కలుసుకొని ధర్మరాజు దగ్గరికి వచ్చి కృష్ణ నిర్యాణము అనేటటువంటి దుర్వార్త, కృష్ణుడు ఇంకా లేడన్నయ్యా మనకి అనే విషయం చెప్పాడు. చెప్పగానే ఇంకా భరించలేకపోయాడు ధర్మరాజు. పరీక్షిత్తుకు రాజ్యం ఇచ్చేసి వెంటనే తను, తమ్ముళ్ళు, భార్య అందరూ కలిసి మహాప్రస్థానానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మహాప్రస్థానం అంటే ఇంకా తిరిగి రాని ప్రయాణం. దేహాలే పడిపోతాయి దోవలో, ఎక్కడో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో దేహాలు పడిపోతాయి. ఇది యోగా సంబంధమైన విషయం అన్నమాట. ఇంకా తిరిగి రాని ప్రయాణం చేయాలి, దేహాన్ని వదిలేయాలనే సంకల్పంతో వాళ్ళు ఎటువంటి ఇది చేస్తారు, సాధన చేస్తారు అనే విషయం చెప్తారు. ఇక్కడ వివరంగా వస్తుంది ముందర. ఉత్తర దిశకి వెళ్ళిపోయి బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు అని చెప్పి భీముడు మొదలైన వాళ్ళు కూడా ధర్మరాజుని ఫాలో చేస్తారు అని చెప్పారు ఇక్కడ. అట్లాగే విదురుడేమో హరియందు చిత్తము చేర్చి, విదురుల వారు ఉన్నారు కదా, శరీరాన్ని వదిలేశాడు, ధర్మస్థానానికి చేరుకున్నాడు. విదురుడు అంటే సాక్షాత్తు యమధర్మరాజు స్వరూపమే. ఆయన శాపవశంతో విదురుడుగా మనిషి జన్మెత్తుతాడు. ఆయన కూడా తన ధామానికి చేరిపోతాడు అన్నమాట, దేహాన్ని వదిలేసేసి. ఇదే విషయం భారతంలో ఎలా చెప్పారంటే, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ధర్మరాజుకు చెప్పి ప్రజలందరి దగ్గర ప్రజలకు కూడా చెప్పి అప్పుడు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. 1 సంవత్సరం ఆశ్రమవాసం చేశారు. ధర్మరాజు మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని వదిలి ఉండలేక మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూ ఉండేవాడు. ఒకసారి వ్యాసుల వారి దగ్గరికి వస్తే ధృతరాష్ట్రుడు అడిగాడుట, నా చనిపోయిన వాళ్ళందరినీ ఒకసారి నాకు చూపించగలరా మీరు అని అడిగితే వ్యాసుల వారు సరేనని చెప్పి అందరికీ కూడా ఒక్కసారి ఆ దర్శనం చేయించాడుట. చనిపోయిన భర్తలతో భార్యలు కలిశారుట. అట్లా చాలా ఆ రాత్రంతా అలా గడిచింది. తెల్లవారేటప్పటికి ఇదంతా మాయ, ఇదేమీ లేదు, ఇదొక ఇంద్రజాలం అన్నట్టుగా అంతా అయిపోయింది. సో అది ఆ కోరిక తీర్చాడనమాట. ధృతరాష్ట్రుడి మీద జాలిపడి మంచి కోరిక ఏదైనా అడగమని వ్యాసుల వారు అడగటం, ఆయన ఈ కోరిక అడగటం, అప్పుడు అందరికీ ఒకసారి చనిపోయిన వాళ్ళతో ఒకసారి కలవటము అనేటటువంటిది జరిగింది అని చెప్పారు. అట్లాగే ధృతరాష్ట్రుడుని అడిగాట ధర్మరాజు, మరి విదురుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. అతనేమి ఆహారం మీద శ్రద్ధ లేదు, తిండి తిప్పలు లేకుండా అడవిలో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాడట ధృతరాష్ట్రుడు. చెదురుగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు అని చెప్తూ మాట్లాడుకుంటూ ఉండగానే విదురుడు వచ్చి చెట్టు కానుకుని ధర్మరాజు వంక చూస్తూ ధర్మరాజు కళ్ళల్లోకి చూస్తూ దేహాన్ని విడిచాడు. యుధిష్ఠిరుడు మొదలైన వాళ్ళు, ధర్మరాజు వాళ్ళందరూ హస్తినాపురానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇలా ఉందిట భారతంలో. వ్యాసుడు చూపించిన ఇంద్రజాలం మటుకు భాగవతంలో చెప్పబడలేదు. అంటే చనిపోయిన వాళ్ళందరినీ కలుసుకోవటము అది మాత్రం భాగవతంలో లేదుట. భాగవతంలో ధృతరాష్ట్రుడు, గాంధారి చెప్పకుండా వెళ్ళిపోయారని, భారతంలో చెప్పి వెళ్ళిపోయారని వర్ణించబడింది. జరిగినది ఏమైంది అంటే, ధృతరాష్ట్రుడు చెప్పక వెళ్ళి కొంతకాలం హస్తినాపురం దగ్గరలో అరణ్యాల్లో ఉన్నట్ట. నారదుడి వల్ల ఈ విషయం తెలుసుకుని ధర్మరాజు తండ్రిని చూడటానికి వెళ్ళి మళ్ళీ తండ్రిని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకున్నాడన్నమాట. మన రికార్డింగ్లో 8వ నెంబరు అయిపోయింది, నెంబర్ 8 అయిపోయిందన్నమాట.